హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్. సో మనం మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ద్వారా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జయశంకర్ అకాడమీ ఈజ్ అన్ యూట్యూబ్ ఛానల్. మనము ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్న యాప్ మ్యాథ్స్ యూనివర్స్ యాప్. ముందుగా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ క్లాసెస్ కోసం నాకు 8858607060కి కాల్ చేయండి. నేరుగా నేను మీతోనే మాట్లాడతాను. ఇక RGUKT JEELకి సంబంధించి ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ సంబంధించి 22 పోస్టులు ఉన్నాయి. 22 పోస్టులకు గాను 1360 అప్లికేషన్లు ప్రాథమికంగా ఎలిజిబిలిటీని సాధించాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే వేల సంఖ్యలో, అంటే 10,000 20,000 సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినప్పుడు మనకు కాంపిటీషన్ అనేది చాలా టఫ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 1360 అంటే ఇట్స్ హండ్రెడ్స్లో అనుకోవచ్చు మనం. అంటే 1000కి 300 ఎక్కువ, అంటే హండ్రెడ్స్లో కాంపిటీషన్ కానీ మనం దీన్ని చూడొచ్చు. సో 100ల్లో పోటీ ఉన్నప్పుడు మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. JEEL మ్యాథ్స్ అభ్యర్థులు మీరు ఈ విషయాన్ని గమనించాలి. సో చాలామంది సిలబస్కి భయపడో లేదా ఫీజుకి భయపడో మనకేం వస్తుందిలే 22 పోస్టులే ఉన్నాయి అనుకొని భయపడి చాలామంది అప్లై చేయలేదు. కానీ అప్లై చేసిన వారిలో 1360 మంది అయితే ఎలిజిబిలిటీ సాధించారు. కాబట్టి ఈ 1360 మంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అవకాశాన్ని చేజార్చుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఉద్యోగం సాధించడము ఇలాంటి కాంపిటీషన్ సినారియోలో చాలా సులభం. ఎందుకు సులభమో నేను ఒక చిన్న లెక్క చెప్తాను, మీకు చాలా జాగ్రత్తగా వినండి. సో 1360 అప్లికేషన్లు వచ్చాయి, 22 పోస్టులు ఉన్నాయి. దాదాపు 8 పోస్టులేమో ఓపెన్లో ఉన్నట్టుగా సమాచారం. 8 ఉండొచ్చు ఓపెన్లో, ఐ థింక్ సో. ప్రతి కేటగిరీలో ఒక్కొక్క పోస్ట్ ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ కేటగిరీలో ఒక్కో పోస్ట్ ఉంది. ఇక మనకు 150 ప్రశ్నలు, 150 క్వశ్చన్స్. సాధారణంగా 150 ప్రశ్నలు ఉన్నప్పుడు 3 మార్కులు ఉన్నాయి, 450 మార్కులు. సో ప్రశ్నల సంఖ్యను, మార్కులు ఎంత అన్నది కన్ఫ్యూజన్ పక్కన పెడితే 150 ప్రశ్నలు ఉన్నాయి మనకి. నెగిటివ్ మార్కింగ్ లేకపోతే ఒక మ్యాథమెటిక్స్ యాస్పిరెంట్ 90% క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలడు. అంటే 135 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగే ఒక కాన్ఫిడెంట్ అనేది నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు నీకు 60% క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినా నువ్వు రేసులో ఉండే అవకాశం ఉంటుంది. 60% అంటే దాదాపు 90 క్వశ్చన్లకి ఆన్సర్ చేసినా చాలు. క్వశ్చన్ పేపర్ యొక్క సెట్ ఆఫ్ కూడా అలాగే ఉంటుంది. ఒక 20% ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 20% 20 to 30% హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, 60% క్వశ్చన్స్ మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. నీకు సిలబస్ ఏం తెలిసినా ఏం తెలియకపోయినా ఈ రోజుకైనా సరే, నీకు ఇంతకుముందు పీజీ సిలబస్ టచ్ ఉన్నా, డిగ్రీ సిలబస్ టచ్ ఉన్నా, JEEL మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే కంప్లీట్గా డిగ్రీ సిలబసే ఉంది. 90% డిగ్రీ సిలబస్ అది. సో ఈ లెవెల్లో ఉన్నప్పుడు నువ్వు మొదటి 2 కేటగిరీలో ఈ 80%లో నువ్వు చేసుకోగలిగితే, హార్డ్ క్వశ్చన్స్ వదిలేయండి, నెట్ క్వశ్చన్లు, సెట్ క్వశ్చన్లు, PhD లెవెల్ క్వశ్చన్లు, అది ఇది అనుకుంటే చాలామంది పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఒక స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయితే, బేసిక్స్ తెలుసుకోగలిగితే ఒక 30 to 40% క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. బేసిక్స్ నుంచి కొంచెం అనలిటికల్గా ఆన్సర్ చేయగలిగితే, అనలిటికల్గా ఆలోచించగలిగితే ఇంకొక 10 to 20% ఆన్సర్ చేయొచ్చు. కొంచెం కష్టపడి మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇంకో 10 to 20% క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. అంటే విత్ బేసిక్ నాలెడ్జ్తోనే, అంటే అది చదివేయాలి, ఇది చదివేయాలి, PhD లెవెల్లో చదవాలి, నెట్ సెట్ లెవెల్లో చదవాలి అన్న కంగారును వదిలేసి, ఫస్ట్ ఏమీ తెలియకపోయినా సరే నువ్వు బేసిక్స్ నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చావనుకో, ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఏది గమనించినా సరే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ 20% ఉంటాయి. దాని నుంచి కొంచెం మిడ్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ 60% ఉంటాయి. ఒక యాస్పిరెంట్గా నువ్వు మిడ్ రేంజ్ అండ్ బేసిక్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసుకోగలిగితే 80%లో
అట్లీస్ట్ 70% 60% పెట్టుకున్నా నువ్వు కాంపిటీషన్లో ఉంటావు. నీ జేఎల్ ఉద్యోగం ఎటు పోకుండా సేఫ్టీగా ఉంటుంది. ఈ 1360 మంది కనుక పరీక్ష రాస్తే అసలు బాగా అంటే నెగిటివ్ మార్కింగ్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్ ఫర్ ద ఎగ్జామినేషన్, ఇట్స్ ఎ స్ట్రెంగ్త్. ఈ ప్రజెంట్ ఉన్న సినారియోలో అది ఎలా స్ట్రెంగ్తన్ అవుద్ది? మనం బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ని, మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ని ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఎలా మనం ఆన్సర్ చేస్తాము అనుకున్న టైంలో అన్నదానికి సమాధానమే మన జేఎల్ మ్యాథమెటిక్స్ యొక్క మెంటార్షిప్. ఈ జేఎల్ మ్యాథ్స్ మెంటార్షిప్ అనేది మీకు మొత్తం 2 లెవెల్లో డిజైన్ చేశాం. 2 లెవెల్స్. మొదటి లెవెల్లో మన ఫ్యాకల్టీ మీకు కాన్సెప్ట్ లెవెల్లో సిలబస్ని పూర్తి స్థాయిలో చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారు. అంటే మీకు అకాడమిక్ నాలెడ్జ్ లేదు, డిగ్రీలో మనకేమీ తెలియదు, పీజీ లెవెల్లో మనం ఏమీ మర్చిపోయినాం చాలా రోజులైన చదివి, అయినా సరే నీకు కాన్సెప్టువల్ ఐడియాని ప్రతి చాప్టర్కి సంబంధించి ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ జేఎల్ మ్యాథమెటిక్స్ యొక్క సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. నేనే స్వయంగా మీకు ప్రతి చాప్టర్కి సంబంధించి ఎగ్జామ్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్లో దాన్ని షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఒక క్వశ్చన్ టెక్నిక్ని యూజ్ చేసి ఏ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, ఈ నెగిటివ్ మార్కింగ్ నుంచి తప్పించుకొని 80% క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే లెవెల్ 2 ఆఫ్ ప్రిపరేషన్ని నా ఆధ్వర్యంలో నేను చేపిస్తాను. ఇది జేఎల్ మ్యాథ్స్ యొక్క మెంటార్షిప్ లెవెల్ కోచింగ్. సో కాబట్టి ఈ 1360 మంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాన్ని చేజార్చుకోకండి. ప్రతి ఒక్క మార్కు ఎక్కడి నుంచి వచ్చినా మీరు ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు మెటీరియల్ పరంగా చూసినా సరే మీకు మన క్లాస్ నోట్స్ జిరాక్స్ కూడా మీకు అందిస్తాం. క్లాస్ నోట్స్ జిరాక్స్ని మీకు 4 రోజుల్లో మీకు ఇంటికి పంపించడం జరుగుద్ది. అండ్ లైవ్ క్లాసెస్ డైలీ ఈవినింగ్ 6:30 నుంచి 8:30 వరకు డైలీ ఈవినింగ్ లైవ్ క్లాస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు మీకు లైవ్ క్లాసెస్ అండ్ స్టేజ్ 2 ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ రేపటి వరకు కూడా మీ వెన్నంటే ఉండి అందుబాటులోకి తీసుకొస్తాం. మొత్తం 10 చాప్టర్లు ఉన్నాయి. ఈ 10 చాప్టర్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మనం ప్రారంభించుకోబోతున్నాం ఫ్రమ్ ఆగస్టు 1 నుంచి. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ 10 చాప్టర్ల జేఎల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మీకు 3000 రూపీస్ ఉంటుంది. కేవలం నోట్స్ కావాలనుకుంటే 3300 రూపీస్ ఉంటుంది. అండ్ మొత్తం మెంటార్షిప్ కావాలనుకుంటే 6999 ఉంటుంది. అంటే విత్ ట్యాక్సెస్తో కలిపి 7300 చేంజ్ అట్లా వస్తుంది జేఎల్ మ్యాథ్స్ మెంటార్షిప్. ఇందులో నీకు టెస్ట్ సిరీస్ కవర్ అవుద్ది, క్లాస్ నోట్స్ పంపిస్తాము, అదేవిధంగా మీకు జేఎల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్ని కూడా అందిస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఈ 1360 మంది ఎవరైతే ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. ఈ రాబోయే 60 నుంచి 75 రోజుల సమయం కనుక ఫోకస్ చేయగలిగితే బేసిక్ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసినా సరే ఈ 2 నెలల సమయంలో మీరు ఉద్యోగం యొక్క రేసులో ఉంటారు. ఇదేదో పెద్ద టాపర్స్కి వస్తుంది, పిహెచ్డి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి వస్తుంది, ఇక్కడ అది కాదు విషయం. ఆ జేఎల్ మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ సిలబస్ని ముందు పెట్టుకుని, ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క సిలబస్ వేరు, అది సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. అది చదివిన వారు ఇది చదువుతారనుకుంటే అదొట్టి భ్రమ. ఎవరైతే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జేఎల్ మ్యాథమెటిక్స్ అప్లై చేసి ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఈ 1360 మంది ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని ప్రారంభించి కొనసాగించండి. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, ఫైనల్ లెవెల్ ఆఫ్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వేస్తారన్నది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.